పేపర్ లీక్, నెట్ పేపర్ లీక్. పొద్దున్న లేస్తే పేపర్ లీక్ న్యూసే. ఎప్పుడు ఏ పేపర్ లీక్ అవుతుందో, ఏ ఎగ్జామ్ రద్దు అవుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు విద్యార్థులు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నుంచి ఉద్యోగ పరీక్షల దాకా ఇదే పరిస్థితి. మోడీ 3.0కు పేపర్ లీక్ పెద్ద సమస్యగా మారింది. వరుస పేపర్ లీకేజ్లతో దేశవ్యాప్తంగా ఆగ్రహజాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా దీనిపై ఉద్యమమే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు దిగింది మోడీ ప్రభుత్వం. భవిష్యత్తులో ఇక పేపర్ లీకులు జరగకుండా లీక్ చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం చేస్తోంది కేంద్రం. ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ 2024 చట్టాన్ని తీసుకొచ్చింది. జూన్ 21 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిపై గెజిట్ కూడా రిలీజ్ చేసింది. గత లోక్సభ ఎన్నికల ముందు ఫిబ్రవరిలోనే ఈ చట్టాన్ని చేసిన ఎన్నికల నేపథ్యంలో అమలు వాయిదా పడింది. తాజాగా వరుస లీక్ల నేపథ్యంలో ఈ చట్టాన్ని ఇప్పుడే అమల్లోకి తెచ్చారు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్ట ప్రకారం చట్ట విరుద్ధంగా ఎగ్జామ్ పేపర్ అందుకున్న, ప్రశ్నలు సమాధానాలు లీక్ చేసిన శిక్షార్హమైన నేరం. వీటితో పాటు ఎగ్జామ్స్ కు హాజరయ్యే వారికి అనుచిత సాయం చేసిన, సాంకేతిక సాయంతో కంప్యూటర్ నెట్వర్క్ ను ట్యాంపరింగ్ చేసిన, నకిలీ పరీక్షల నిర్వహణ, నకిలీ హాల్ టికెట్లు జారీ చేసిన నేరంగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారికి కనీసం 3 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇందులో భాగస్వాములైన వారు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాదు పరీక్ష నిర్వహణ అయిన మొత్తాన్ని వారి నుంచి వసూలు చేస్తారు. ఇకపై పేపర్ లీకేజీలపై కొత్త చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయనున్నారు. అధికారుల పాత్ర ఉంటే వారికి 3 ఏళ్ల జైలు, ₹1 కోటి జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చేతులు కాలక ఆటలు పట్టుకున్నట్లు లేట్ గా మేల్కొంది కేంద్రం. పేపర్ లీకేజీలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరం చేశాక కొత్త చట్టాన్ని నోటిఫై చేసింది. ఇదేదో గత ఎన్నికల ముందే చేస్తుంటే ఇప్పుడు ఈ బాధ తప్పేది అంటున్నారు విద్యావేత్తలు. మరి కొత్త చట్టాలతోనైనా లీకేజీలు ఆగుతారా, లేదంటే ఇలాగే రెచ్చిపోతారా అనేది చూడాలి మరి.